సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జనను విజయవంతం చేయాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అడ్డగుట్ట తుకారం గేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 30 లక్షల జనాభా ఉన్న మాలలకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదన్నారు. సభకు మాలలందరూ అధిక సంఖ్యలో హాజరై సత్తా చూపించాలన్నారు. సమన్వయ మీటింగ్లలో బహిరంగ సభపై సానుకూల స్పందన తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మాలల హక్కుల సాధన కోసం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్. మనల్ని రెచ్చగొడుతున్నారు. ఎందుకు రెచ్చగొడుతున్నారు? మనం ఎప్పుడు కూడా ఎవరి మీద విమర్శలు చేయలేదు. చేసినామా ఎప్పుడన్నా? మనం మన పని చేసుకొని మన హక్కులు ఏమున్నాయో అది సాధించుకోనికే మనం పని చేస్తున్నాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిన తర్వాత అందరికీ ఒక భయం కలిగింది. మాలలో ఫ్యూచర్ జనరేషన్ మన పిల్లలకు అన్యాయం అయ్యే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అట్లా? అన్ని చోట్ల కూడా మాలలు చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళను పక్కకు పెట్టితే ఎవరు కూడా మాలలు బయటికి రారని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే అంశం మాట్లాడుకుంటున్నారు. నిజామాబాద్ నుంచి ఫోన్ వచ్చి సార్ మేము 500 బస్సుల నుంచి వస్తున్నాం, మేము మాట్లాడుకున్నాము, మా సొంత పైసలతోని మేము డీజిల్ పోయించుకొని బస్సులలో మేము 500 బస్సుల నుంచి వస్తామని చెప్పి వారు చెప్పారు. నేను ఒక్కొక్కసారి నాకు కొంచెం డౌట్ వస్తుంది, కానీ ఇన్ని రోజులు ముసుకేసుకొని కూర్చున్నారు, ఏదో వస్తారా లేదా అని చెప్పి నాకు కొంచెం డౌట్ ఉన్నది. ఉండాలనా లేదా డౌట్? కానీ ఇప్పుడు ఉన్నదా మనకు డౌట్? అరే మన జాతికి మనం కాపాడుకోవాలి. పరిగిలో కూడా అందరు వచ్చి ఉత్సాహంగా ఏమన్నారు, సార్ మాకేమొద్దు, మీరు వచ్చిండ్రు, మేము నీకు మాటిస్తున్నాం, 100 బస్సులతో మేము వస్తామని చెప్పి. షాద్నగర్ నుంచి ఒక డాక్టర్ వచ్చాడు ఆ మీటింగ్కి. షాద్నగర్ దగ్గరనే కదా పరిగికి. ఆయన వచ్చి అన్నాడు, సార్ నేను 100 బస్సులు పెట్టుకొని నేను వస్తున్నాను. ఎందుకంటే మొత్తము మనం ఇక్కడి నుంచి ర్యాలీలో పోతే అన్ని రోడ్లు కూడా మన ప్యాక్ కావాలి, మన జెండా ఉండాలి, మన మనుషులు అన్ని చోట్ల ఉన్నప్పుడు అప్పుడే అందరు రాజకీయ పార్టీలు అందరు కూడా మనను గౌరవిస్తారు. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా కానీ నేను చూస్తున్నా మాలలకు రెస్పెక్ట్ ఉండే ఏదైతే మనకు రావాలో, మనము సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ అన్నమాట. 30 లక్షల మంది మనము తెలంగాణలో. మనకు ఆ గౌరవం ఉందా? నిజంగా చెప్పండి. ఎవరైనా మాట్లాడుతున్నా మాలల గురించి? ఏ రాజకీయ నాయకుడు అన్నా మాట్లాడుతున్నారు? మనను కించపరుస్తున్నారు. అయితే దాన్ని తిప్పి కొట్టాలంటే మనం ఏం చేయాలి? మన సత్తా చూపించాలనా లేదా? మన సత్తా ఎట్లా చూపిస్తామయ్యా? ఎట్లా చూపిస్తాము మనము? ఎందుకంటే ఇప్పుడు నేను కాదు, వ్యక్తి కాదు, రాజు వస్తాదు వ్యక్తి కాదు, మేమందరం కాదు. మన పిల్లల కోసం మనం చేసుకోవాలి, అవునా కదా? మన భవిష్యత్తు కోసం. నాకు అడ్డగుంటాల మీటింగ్ ఉన్నదంటే చాలా సంతోషపడ్డాను నేను. ఎందుకంటే మా నాన్నగారు వెంకటస్వామి గారు కూడా ఇక్కడ అడ్డగుట్టకు చాలాసార్లు వచ్చారు. అప్పుడు అంజయ్య గారు కూడా ఉండే ఇక్కడ, జిఎం అంజయ్య గారు, అవునా వస్తుండే. పాపం వారు కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి మీ సమస్యలన్నీ కూడా ఆ రోజుల్లో వారు చెప్పేవారు, మీకోసం కొట్లాడేవారు. అయితే నేను కూడా మీతో ఉంటా. జై భీమ్. ఆయన ఇచ్చిండి ఈ గొంతు. జై భీమ్ అంటే అక్కడికి వెళ్ళి పగోడు అన్నారు. ఇప్పుడు మందు పాత్ర పెట్టి ఎగరగొడతారంట. ఆ మందు పాత్ర దొరకాలి కదా. ఆ మందు పాత్ర దొరకకముందే మేమే తెలంగాణ పులులు. కానీ వాళ్ళకు మీరు దినదినానికి ఏదో రకంగా ఉద్రేకత పరచకుండి, పరిస్తే మా మాల జాతి ఏందో శంషాన్ గట్ల వండుకొని ఉన్నారు కదా మా పెద్ద నాయనలు, చిన్న నాయనలు, ముత్తాతలు, వాళ్ళు కూడా లేచి అరే మేము కూడా మీ జనాభాలో ఉన్నాం రా మాల జాతిలోనే చూపించే అటువంటి మాల జాతి వ్యక్తంగా చూపించాలి. మన మాల జాతి, మాలలో ఉన్న శక్తి, మీ శక్తి నుంచే ఈ ప్రపంచం ఉద్భవించింది. మీకు శిరసావహించి గౌరవిస్తాను. మనం అందరం, నువ్వు పిలవలే నేను పిలవలే అనుకుంటా, మనం అందరం కలిసిమెలిసి చేసుకొని ఎక్కడైనా పండుగ పాపలకు మనం జాతరలోకి వెళ్తాం కదా. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన పిలుపు, రిజర్వేషన్ పిలుపుకు జాతరలోకి కదిలి వెళ్ళాలి.